అబో 50 మిస్డ్ కాల్స్ 220 మెసేజెస్. మస్తుగా లవ్ చేస్తుండు. నిజంగానే వాడు పర్ఫెక్ట్ ఏమోనే. చూద్దాం. వాడికి ఈ ల్యాబ్ లోకి ఎంటర్ కావాలి, వాడి మీద అబ్జర్వేషన్ పెట్టాలి, దాని తర్వాత ప్రాక్టికల్ జరగాలి. అప్పుడు కదా రిజల్ట్ తెలిసేది. ఒకవేళ వాడు నిజంగా హాస్టల్లోకి వచ్చాడనుకో, వాడిని రాయగలమంటావా? ఒసే అంత ఈజీ కాదే. అడుగు పెట్టి చెప్తా గది ఈజీనో కాదో. అసలు వాడు వస్తాడంటావా? ఈ పాటికి నా గెస్ కరెక్ట్ అయి ఉంటే వాడు మన హాస్టల్ కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఉండాలి. రేయ్ 11 అయిందిరా, అందరు పడుకొని ఉంటారు, నేను వెళ్ళొస్తా. వస్తాననుకురా, అది ఇంక నీ చేతుల్లో లేదు. లాస్ట్ గా ఫోటో ఎందుకురా? చేతులు ఒప్పుకుంటూ వెళ్తున్నావు కదా, సేఫ్ గా వస్తావా లేదని. నేను వెళ్ళి పూలపల్లి తీసుకొస్తాను, నువ్వు ఫస్ట్ నైట్ చేసుకో. రేయ్ నోరు మూయండ్రా, నేను వెళ్తుంది నా లవ్ సక్సెస్ చేసుకోవడానికి, మీరు అనుకున్న దానికోసం కాదు. అరే ఫస్ట్ నైట్ కి ఫ్రూట్స్ ఎందుకురా? క్యాప్ తలకి, కళ్ళజోడు కంటికి, ఫ్రూట్స్ ఎలా చెప్పలేకి మరి దేనికి? ఎక్స్క్యూజ్ మీ, ఎవడా నువ్వు? ఇది లేడీస్ హాస్టలేనా? లేడీస్ హాస్టల్ వచ్చి లేడీస్ హాస్టల్ అడతా అసలు ఎవడు? ఎట్ట వచ్చావు? తెలుసుకోవాలా? అయితే వచ్చి పట్టుకో. హాయ్ స్వీటీ, హౌ ఆర్ యు? రేయ్ ఎవరు నువ్వు? వాచ్మెన్. అను 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 ఏమైపోయావు ఇన్ని రోజులు? అరే ఫోన్ చేసినా ఎత్తట్లేదు, ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా నీకు? అను అను నేను నీతో మాట్లాడాలి, డోర్ ఓపెన్ చెయ్యి. అను ఇది టేస్ట్ చేయి. దామా దా. ఏంది అను మాట్లాడతలేదా? రేయ్ పిజ్జా గరంగా లేదని, కూల్ డ్రింక్స్ చల్లగా లేదని విడిపోయే రోజులు రేవి. అయినా నువ్వే నమ్మకంతో వచ్చినవరా? నా అను మీద నమ్మకంతో వచ్చాను. అనుకి నీ మీద నమ్మకం లేదు, అది నీతో మాట్లాడదు. అర్జెంటుగా నా ఒకసారి నీతో ఒక పని ఉంది. ఏం మాట్లాడుతున్నావు? అంటున్నానుగా. ఎక్కడికి రమ్మంటావు? సరే రా ప్లీజ్ అమ్మా వెళ్ళు. రమ్మంటుందిగా, ఏం పర్లేదంట వెళ్ళు. వదలమంటున్నానా? నేను ఎక్కడికి రాను. ఏయ్ వెళ్ళమన్నానా? వెళ్ళవయ్యా వెళ్ళు. ఎందుకు తీసుకొచ్చావు ఈ రూమ్ లోకి? చీ, నేను అలాంటి వాడిని కాదు. ప్లీజ్. రెడ్ టీ షర్ట్ గల అబ్బాయి వచ్చాడు చూసావా? మీకోసమా మాకోసం? ఏయ్. అంటే మా గురించి అయితే ఎవరు రాలే. నాకు డౌటే. తలుపుతి. లోపల ఏం చేస్తున్నావు? ఇప్పుడే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నా, ఇంతలో మీరు వచ్చారు. లోపలికి డ్రెస్ వేసుకొచ్చింది నువ్వేనా? నేనే మేడం. మీరంతా ఏం చేస్తున్నారు? కంబైన్డ్ స్టడీస్ కార్డర్లు చేస్తారా? లోపలే ఉండండి. ఈసారి ఏ మగాడైనా లోపలికి వస్తే మీ రూమ్ కి వెళ్తా మేడం. డోర్ క్లోజ్ చేసుకోండి. కన్నా కృష్ణ ఎక్కడున్నావు? ఒంటి మీద బట్టలన్నీ లాగేసుకుంటే ఎక్కడ ఉంటాను? ఇక్కడ ఉంటాను. నైటీ నాకన్నా బాగా నీకే సూట్ అయింది. నీ చూసినావుగా వార్డ్ వస్తే మేము ఎట్లా కవర్ చేసినామో. ఇక్కడ మేము ఏం తలుచుకుంటే అది జరుగుతుంది. అది మా టాలెంట్. థ్యాంక్స్. కొంచెం అను కూడా నాతో మాట్లాడమని చెప్పరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయితే మేము ఎట్లా చెప్తే అట్లా చేయాలి. చేస్తాను. మేము ఎలా చెప్తే అలా చేయాలి. అయితే నడు. ఏంటిది? హెయిర్ డై వెయ్. చెప్పరా బంగారం, నన్నేం చూసి లవ్ చేసావు? నీ హెయిర్ స్టైల్ చూసి బంగారం. అందుకే కదా. నువ్వై ఏం జరుగుతుంది అక్కడ? అది నీకు తర్వాత చెప్తాను. నమస్కారం. ఈ అమ్మాయి ఏంటి? వేస్తావా? ఏవా మీ హాస్టల్లో 65 మందికి జుట్టు పండిపోయిందా? ఏం చూస్తున్నాండి. నెక్స్ట్. ఓయ్ హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరికీ హెయిర్ డై మంచిగానే వేసినావు. నీలో చాలా టాలెంట్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా సిగరెట్ దాల్చిచ్చా. పవన్ కళ్యాణ్ సిగరెట్ కాల్చాడు కదా. ఖుషీలో కాల్చిండు కదా. నాకు అలవాటు లేదుగా. ఏయ్ ఏదో కథలు పడకు, తాగో. రివర్స్ రివర్స్.
నా పేరు ముఖేష్. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. రేయ్, ఒక అమ్మాయి సిగరెట్ తాగమంటే ఎన్ని స్టైల్స్ చూపించాలరా? అయినా నీ ఫేస్ కి అను కావాలి. గిదే పవన్ స్టైల్. నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికో లెక్కుంది. నేను ట్రెండ్ ఫాలో గాను సెట్ చేస్తా. ఇప్పుడు రజనీ స్టైల్. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. బాస్, నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. బాలయ్య స్టైల్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలా? కాదని ఇంకేమన్నా పనిచేసినాయో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇప్పుడు మహేష్ బాబు స్టైల్. ఎప్పుడు వచ్చావన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? గిదెవరి స్టైల్? తెలీదు. భార్గవి స్టైల్. సిగరెట్ తాగే స్టైల్ కూడా అమ్మాయిలు పాడతారా? ఎప్పుడు నేర్చుకుంటారా మీ అబ్బాయిలు? డోంట్ వెరీ, వాడిని ఎంత రెచ్చగొట్టినా స్మోక్ చేయడు. సారీ, కృష్ణకి సిగరెట్ అలవాటు ఉందో లేదో తెలుసుకోవడానికి నీకు అలవాటు లేకపోయినా సిగరెట్ కాల్చావు. థ్యాంక్స్. వాడి లిప్స్ మధ్యలో ఎప్పుడు సిగరెట్ ఉండకూడదు. ఎవ్రీ సెకండ్ నీ లిప్సే ఉండాలి. అప్పుడు రొమాన్స్ ఉంటది. ఏయ్, ఆగండి. ఏంటి మేడం? రాత్రి నుంచి నా నైటీ ఒకటి కనిపించట్లేదు, మీరు తీసారా? లేదు అది నా ఫస్ట్ నైట్ నైటీ, సెంటిమెంట్ గా ఉంచుకున్నాను. నాకు చాలా ఇష్టం. మీ నైటీలో కలిస్తే ఇచ్చేయండి, అర్థమైందా? ఓకే మేడం. ఏంటి ఈ నైటీ? ఆ వార్డెన్దా? మరి ఎంత సడన్ గా నీ సైజ్ నైటీ ఎక్కడ దొరుకుతుంది? అనుతో మాట్లాడిస్తే నేను బయలుదేరతాను. అను 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 అనుతో మాట్లాడిస్తా అన్నారుగా, తనేంటి అలా వెళ్ళిపోతుంది? చూడు, ఇంత పెద్ద గొడవైనాక నీతో ఇప్పుడే ఎలా మాట్లాడుతుంది? మినిమం 1 వీక్ పడుతుంది. అప్పటిదాకా ఏం చేయాలి ఇక్కడ? అను నీకు కాఫీ ఇచ్చి వెళ్ళిందంటే తనకి ఇంకా నీ మీద ఇష్టం ఉన్నట్టే. కాబట్టి మీ ఇద్దరికి బోన్ చేసే ఏర్పాటు చేస్తా. ఇంకా నీకు ఇష్టమైన టైటానిక్ మూవీ తనతో చూసే ఏర్పాటు చేస్తా. ఈ లోపు కన్విన్స్ చేసుకో. ఓకే. ముందు పోయి స్నానం చేయి. ఈ గడపలో చూడలేక వస్తున్నాం. చెప్పరా. తంతే బూర్లు గంపలో పడినట్టు ఎల్లా లేడీస్ హాస్టల్లో పడ్డావు. ఎక్కప్పుడు వచ్చినది ఎలా ఉంది? నా పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందిరా మామ. ఇదిగో నా మాటిని, దొరికిన అమ్మాయిని దొరికినట్టు ఫ్రెండ్షిప్ చేసుకోరా. అప్పుడు గానీ అను నన్ను మర్డర్ చేయదురా. అవును, అనుతో ఒకసారి మాట్లాడవా? నిన్నే నవ్వింది, 2-3 రోజుల్లో నా ట్రాక్ లోకి వచ్చేస్తుంది. రే ఉండ్రా, తర్వాత మాట్లాడతాను. డియర్ ఫ్రెండ్స్, మన గెస్ట్ కృష్ణ ఎలా ఉంటాడో మనందరికీ తెలుసు. అవును, క్యారెట్లా ఎర్రగా దోరగా రొమాంటిక్ గా ఉంటాడు. కాదు, ఫ్రెష్ గా క్యూట్ గా సెక్సీగా ఉంటాడు. అందుకే తను వాడిన ఈ సోప్ ని, తన కలర్ కి కారణమైన ఈ సోప్ ని ఈ రోజు వేలం పాట వేస్తున్నా. ప్రారంభ ధర 500. అయితే నా రేట్ 600. కృష్ణవేణి పాట 600. అయితే నా రేట్ 700. సుప్రియ పాట 700. 800. సుధ పాట 800. 900. భార్గవి పాట 900. 1000. సుప్రియ పాట 1000 రూపాయలు. 1100. భార్గవి పాట 1100. 1200. 1300.
1350. దుర్గపాట 1350. 1400 1500. 1600 1700. 1800 భార్గవి పాట 1900. దుర్గపాట 3000 అను పాట 3000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. వావ్! వయసులో ఉన్న కుర్రాడు స్నానం చేసిన సబ్బు మహా అయితే 1000 రూపాయలకు పాడొచ్చు, కానీ ఇది 3000కు పాడుకుంది. పిచ్చిది. పదండే. ఎలా Yes, I got it. Thank you. థ్యాంక్స్ అను, నువ్వు నా మీద ప్రేమతో సోప్ని ఎక్కువ రేట్ పెట్టి కొన్నావు. హ్మ్? అంతొద్దు. రేపటి నుంచి నువ్వు స్నానం చేయాలంటే సోప్ ఉండాలి కదా. అదేంటి, ఇంకోటి కొనుక్కోవచ్చుగా. అప్పుడు హాస్టల్ అంతా వేలం పాటలతో నిండిపోతుంది. తీసుకో. రూమ్ నెంబర్ 6 లో నైట్ ఒక అబ్బాయి వచ్చి ఇరుక్కుపోయాడంటే. అవునే. అబ్బాయి వచ్చాడంటే అబ్బాయి. రాత్రి డోర్ క్లోజ్ చేసుకుని పడుకున్నాను. తెరిచిపెట్టినా పోయేది. నా రూమ్కి వచ్చి ఇరుక్కుపోయేవాడు. కృష్ణ, ఈరోజు కృష్ణాష్టమి. కొంచెం పులిహోర తినవా? బాబు ప్లీజ్ వదలండి. క్యూ పాటించండి. మీకు టోకెన్స్ ఇచ్చింది ఎందుకే? వార్డెన్ వస్తే ఏదోలా మేనేజ్ చేసి పంపించి. తీసుకో తీసుకో, పర్లేదు. తీసుకో తీసుకో, పండగ తీసుకో.